వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ని ఆ పేపర్ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే దాంట్లో నాకు ఒక ప్రామాణిక పద్ధతిని ఉన్నట్లు కనిపించలేదు. మనం ఎక్కువగా యూపీఎస్సీ పేపర్ తీసుకున్నప్పుడు వాళ్ళు డిజైన్ చేసేది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. కరెంట్ టాపిక్స్ అతనికి ఏ విధంగా అర్థమవుతున్నాయి, ఎందుకంటే అతను అడ్మినిస్ట్రేటర్గా మారిన తర్వాత ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా అడుగుతారు. ఎగ్జాంపుల్ చూడండి, సైక్లోన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కానీ కోస్టల్ ఏరియా వ్యాస్ట్గా ఉంది. ఈ కోస్టల్ ఏరియాస్లో వచ్చే ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా సైక్లోన్స్ ఉంటాయి. ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఈ అడ్మినిస్ట్రేటర్ ఎలా రియాక్ట్ అవ్వాలనేది డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ సైక్లోన్ గురించి కానీ పూర్తి అవగాహన ఉండాలి అతనికి. అందుకని యూపీఎస్సీ ఏం చేస్తుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, ఇలా కరెంట్ ప్రాబ్లమ్స్ మీద అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత తను కరెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కాబట్టి పేపర్లో కూడా కరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. రిలేటెడ్ టు జియోగ్రఫీ, రిలేటెడ్ టు ఎకానమీ, రిలేటెడ్ టు పాలిటీ. కానీ ఈ థీమ్ అనేది మనకు ఎక్కడా కనిపించదు ఇప్పుడున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇచ్చిన పేపర్లలో. అయితే ఒక నో ప్రాపర్ వే నాకు కనిపించలేదు. దెర్ ఈజ్ నో ప్రాపర్ వే అనమాట. ప్రామాణిక పద్ధతిని పాటించలేదు. యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్ యూపీఎస్సీలో రెండు ఉంటాయి. ఒకటి నాలెడ్జ్ని ఇస్తూ దాన్ని టఫ్గా ఇస్తారు, ఎక్కువగా అండర్స్టాండింగ్ చేసుకునేలాగా ఇస్తారు. కానీ ఇక్కడ గ్రూప్ 2 పేపర్ మొన్న మనం చూస్తే నాలెడ్జ్ ఇవ్వకోకుండా టఫ్గా ఇవ్వడానికి ప్రయత్నం చేశారనమాట. ఎందుకు అంటున్నానంటే ఎక్కువగా సెట్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది ఈ ప్రశ్నలు చేయకూడదు అనే భావంతో ఇచ్చారు, కానీ ఎక్కువ మందికి నాలెడ్జ్ బేస్డ్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి పేపర్ని తయారు చేయలేనట్టుగా అనిపిస్తుంది మనకి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మోడర్న్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ని టెస్ట్ చేసే ఎబిలిటీని మనకి పేపర్లో కనిపించలేదు. సో పేపర్ సెట్టర్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా వాళ్ళు ఒక్కటే ఉద్దేశాన్ని పెట్టుకున్నారు, కాంప్లెక్సిటీ, సంక్లిష్టంగా పేపర్ ఇవ్వాలి. అది తప్ప మిగతా క్రైటీరియా నాకు కనిపించలేదు, నా ఓన్ ఒపీనియన్ ఇది. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా ఓల్డ్ ఈవెంట్స్ ఇచ్చారు. దాని పేరులోనే కరెంట్ అఫైర్స్ అని ఉంది. సో అంటే దాదాపుగా ఎక్కువగా రీసెంట్గా జరిగేటువంటి అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఉన్నటువంటి లేదా మనం ఫోకస్ చేయాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ని ఎక్కడా టచ్ చేయలేదు. ఏవైతే అసలు అడ్మినిస్ట్రేటర్కి ఇంపార్టెంట్ కాదో వాటినే కరెంట్ అఫైర్స్ అడిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సొసైటీ మీరు చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది బ్యాక్ బోన్ అండి. అంటే సొసైటీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అవి మనం చాలా తక్కువగా చూసాం. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీని అసలు వదిలేశారు వీళ్ళు. తర్వాత జియోగ్రఫీలో కూడా కరెంట్ ఇష్యూస్ని వదిలేసేశారు. అయినప్పటికీ కూడా ఒక 17 మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినప్పటికీ కూడా మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసాం. కరెంట్ అఫైర్స్ ఈవెన్ నాది యూపీఎస్సీలో మీరు చూస్తే మనం చెప్పిన కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీలో కూడా 30+ వచ్చేవి నా దాని నుంచి. పోయినసారి గ్రూప్ 1 అయితే ఓన్లీ మిగతా ఏ సబ్జెక్ట్ చదవకపోయినా కరెంట్ అఫైర్స్ 100+ MCQs వచ్చినాయి. అందుకని మన దగ్గర నుంచి గ్రూప్ 1 ఎక్కువ మంది క్వాలిఫై అయిపోయారు. అంటే మన దగ్గర నుంచి వస్తే మంచి పేపరు లేదని నేను అనట్లేదు, కానీ స్టాండర్డ్స్ అనేది ఇంపార్టెంట్. పోయినసారి పేపర్ని మనం గమనిస్తే యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1 పేపర్ ఇచ్చారు. ఇప్పుడు యూపీఎస్సీ తరహాలో ఇచ్చిన మనం అనిపించుకుంటున్నారు, కానీ దాంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్డ్ అనేది మనకి కనిపించదు ఎక్కడ కూడా. ఓన్లీ కాంప్లెక్సిటీ బేస్డే మనకు ఆ పేపర్ కనిపిస్తూ ఉంటుంది. హిస్టరీని ఎవరో మాడిఫై చేయలేరు కాబట్టి ఉన్నట్టు క్వశ్చన్లు ఇచ్చారు. సో అదొకటి, వాటిని కాంప్లెక్స్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి. తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ ఎప్పుడు కూడా అండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. గ్రూప్ 2 రాసేవాళ్ళు, గ్రూప్ 1 రాసేవాళ్ళు. ఇది ఎస్ఐ ఎగ్జామ్ కాదు కదా, ఎక్కువగా ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టడానికి. జనరల్ మెంటల్ ఎబిలిటీ ఎవరు కూడా అంత కాంప్లెక్స్గా ఎవరు, ఈవెన్ యూపీఎస్సీ కూడా రీజనింగ్ ఎక్కువగా ఇచ్చి థాట్ ప్రాసెస్ని పెంచే క్వశ్చన్స్ని ఇస్తుంది. కానీ ఇక్కడ గ్రూప్ 2 పేపర్ చూస్తే అంత హార్డ్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతంత బిగ్ క్వశ్చన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే అసలు మనకు కనిపించదు. ఎనీవే నా ఓన్ ఒపీనియన్ అండి ఇది. సో ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ పేపర్ ఇస్తే బాగుండేది, కానీ కాంప్లెక్సిటీని పెంచడం కోసం ఈ పేపర్ ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఇది నా ప్రైమరీ అనాలిసిస్, ఇది నా ఓన్ ఒపీనియన్, ఎవరికి కూడా దీంతో సంబంధం లేదు. సో నేను ఏపీపీఎస్సీని క్లెయిమ్ చేయట్లేదు, ఇలా అని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయట్లేదు. సో నా ఓన్ ఒపీనియన్ మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.